నేటి కార్యక్రమానికి కూడా వేదికను కోరుతున్నాము. అలాగే మన సుబ్రహ్మణ్యం అలాగే ఎమ్మెల్సీ గారు బాస లక్ష్మణ్ గారు కూడా వేదికను కోరుతున్నాము. అలాగే మన సుబ్రహ్మణ్యం ఈపీఆర్ పిఐయు జరుపుకుంటున్నాం. అయితే ఆల్రెడీ మనం 3 సంవత్సరాల క్రితమే గుల్లాల మండలంలో వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఏం చేశామంటే సీసీ రోడ్డు వేసాము. న్యూ టెక్నాలజీ మామూలుగా సీసీ రోడ్డు వేయడం జరిగింది. అది ఇప్పుడు వేసి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అంతే బాగా ఈ 5 ఇంచుల సీసీ రోడ్డు కూడా పనిచేస్తుంది. మరి ఎలా పనిచేస్తుందంటే అలా మనం 8 ఇంచులు వేయాల్సిన సీసీ రోడ్డు 5 ఇంచులతో వేసి మనం రోడ్డు యొక్క కాస్ట్ తగ్గించడం జరిగింది. సో అలా ఉంది, డ్యూరబిలిటీ పెరిగిపోతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. తర్వాత సుజాత టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, డ్యూరబిలిటీ పెరుగుతుంది. తర్వాత ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మన క్యారీ బ్యాగ్స్ మనకు రోజువారీగా వాడే క్యారీ బ్యాగ్ ఇంత గట్టిగా రోడ్లు బాగుంటుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఒక మంచి లక్ష్యం, ఉద్దేశం, దాంతోపాటుగా దాంట్లో సాధించిన విజయాలు ప్రజలకు చేరువైనప్పటి. కానీ దురదృష్టవశాత్తు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనని అత్యంత నిర్లక్ష్యం వహించిన విషయం మన ముందు కళ్ళగట్టినట్టు కనపడదు. ఎందుకంటే ఒక ఖమ్మం జిల్లానే తీసుకుంటే, ఒక ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 3 అంటే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లాకి ఇచ్చిన రోడ్ల నిడివి 115 కిలోమీటర్లు. దాన్ని వేసే టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా 2000 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు కూడా ఏం చేసే కార్యక్రమం నడిచింది. కానీ ఆ నడిచిన సమయంలో వేసిన రోడ్ల కన్నా ఈ టర్మ్లో తీసుకున్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా తక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. వాట్ ఎవర్ రీజన్ 2014 నుంచి 2018 వరకు అసలు ఏం చేసిన రోడ్డు ఒక్కటి కూడా ఇయ్యదు, 1 సెంటీమీటర్ రోడ్డు కూడా ఇయ్యకపోగా ఈసారి వచ్చిన దాంట్లో చాలా కష్టపడి మళ్ళీ మనం సరే అంగల్ గాడి చేశారు. గతంలో మన రాష్ట్రానికి నిర్లక్ష్యం చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదో డేటా ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్పారు. వాటి అన్నింటిని కరెక్ట్ చేస్తే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రిక్వైర్మెంట్ ఎవరి ద్వారా తెలుస్తుందంటే ఆ స్థానిక శాసనసభ్యులు లేదా స్థానిక పార్లమెంట్ సభ్యుల ద్వారా తెలుస్తుంది. మాకు కూడా ఇంతకు ముందు ఆ అవకాశం మాకుంటే, కానీ గమ్మత్తుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎంత యూనిలాటరల్ వ్యవహారం ఉంటుందంటే ఇది అమృతోత్సవం. మళ్ళీ చాలా అమృతోత్సవంలో కనీసం అమృత విషయాలు మాట్లాడుకోవాలి. ఈ రోడ్లకు సంబంధించి ఆ శాసనసభ్యుడికి కానీ, ఆ పార్లమెంట్ సభ్యుడికి కానీ, లేదా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ ఏమాత్రం సంబంధం లేకుండా ఒక 2 యూనివర్సిటీలు సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లకు అప్పచెప్పి మీ డిపార్ట్మెంట్లు తయారు చేసిన ప్రపోజల్స్ వాటిల్లో ఏ రోడ్లు ఎంత నీరు తీసుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం యూనిలాటరల్ తీసుకొని చేయడం అనేది బాధాకరమైన విషయం. అందులో
ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే ఇచ్చి తీవ్రమైన అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి. సరే, అందులో కూడా మన కార్యక్రమాన్ని కూడా ముందు మన జిల్లాని మన ఈ కార్యక్రమంలో కూడా వెనకబాటు చూసాం. సరే, ఇప్పుడు ఏదో తీసుకున్నాం, ఒక 100 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉన్నాయి. కానీ ఈ ఏదైనా మనకి ప్రజలకు ఉపయోగపడదు. గ్రామీణ రోడ్లు కొన్ని వేల కిలోమీటర్లు మన ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. అందున ప్రధానంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గతంలో చేసిన రోడ్ల మిడిల్ పెంచుకోవడానికి లేదా విడుతు పెంచుకోవడానికో లేదా ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవడానికో మరి రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మన పిఎంజీఎస్ఏ రోడ్లు ఇవ్వడం ద్వారా మనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న మంత్రులు యాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏదో పొడిచామని, ఈ రాష్ట్రానికి చాలా తీసుకొచ్చామని, ఈ రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా మరి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో బాగా చేస్తున్నామని యాత్రలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేయలేదు. ఇప్పటి వరకు 7 సంవత్సరాల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేసిన రోడ్లు ఏమైనా ఉంటే టీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు ₹1 రాలేదు. ఎక్సెప్ట్ పిఎంజీఎస్ఎల్ 3లో వచ్చేటారు. మన డబ్బులతోని పోయిన 5 సంవత్సరాల్లో ఎంఆర్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ₹1 కేటాయించారు. మరి ఒక్కొక్క మాటలు చెప్తున్నా కేంద్ర మంత్రులకు కానీ బీజేపీ నాయకులు కానీ నేను అడిగే సవాల్, ఇది రాజకీయ వేదిక కాకపోయినా ఒక మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కేసీఆర్ గారి క్యాబినెట్ లో ఉన్న కాబట్టి ఫ్యాక్ట్స్ తెలుసు కాబట్టి వాడు పార్టీ బయట మాట్లాడడానికి సమాధానం చెప్పాలి కాబట్టి అది ఏ వేదికైనా సరే సమాధానం చెప్తాం. కాబట్టి ఏ విషయంలో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్షత ఇటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కూడా క్లియర్ కనపడింది. అందులో ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడతాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల కార్యక్రమం తీసుకుంటే ఆ రోడ్లలో కూడా నేను కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వేసిన రోడ్డు ఇంకో 5 సంవత్సరాలు మనగలగా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మెయింటెనెన్స్ తీసుకుంటాం. కానీ వేసిన రోడ్డు సంవత్సరం 2 సంవత్సరాలకే వేసిపోయే పరిస్థితి ఉండవు. పాత విధానంలో కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీ రానప్పుడు మీరు చెప్పిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ రాని రోజుల్లో కూడా ఒక రోడ్ వేస్తే ఒక 5 సంవత్సరాలు దానికి కాలపరిమితి ఎందుకు పెట్టుకున్నారంటే 5 సంవత్సరాలు చెప్పుకోవడం ఉంటుందని. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఏజెంట్ కాంట్రాక్ట్ ఎవరైతున్నారో వాళ్ళకి కంపల్సరీగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాకింగ్ పీరియడ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోడ్లో మన్నిగా మనగలగండి. దానికి కారణం ఏంటి అంటే ఒకసారి మనం కూడా అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రధానంగా పిఆర్ డిపార్ట్మెంట్. నేను మీకు నా స్వీయ అనుభవం అని చెప్తాను. అంటే మీ పిఆర్ రోడ్లని కాదు కానీ స్వీయ అనుభవం చెప్తాను. గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు విపరీతంగా మనకి డిమాండ్ వస్తుంది. గ్రామాల్లో రోడ్లు కావాలి, మనకు సీసీ రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలని చెప్పి వస్తుంది, డిమాండ్ వస్తుంది. సో పిఆర్ డిపార్ట్మెంట్ నిర్మాణం చేయాల్సి వచ్చింది. సో ఆ వచ్చిన రిక్వైర్మెంట్ లో మనకున్న ఫండ్స్ లో అది శాసనసభ్యుడికి ఉన్న ఫండ్స్ కానీ, పార్లమెంట్ సభ్యుడికి ఉన్న ఫండ్స్ కానీ, లేదా పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్న ఫండ్స్ లో కానీ మనం పూర్తి న్యాయం చేయలేనప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కువ ప్రాంతాలకి మనకున్న తక్కువ నిధులు ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. అంటే మన మండలంలో రంగాల మండలంలో జిఎస్పీ టెక్నాలజీతో ఉన్న మట్టి రోడ్లన్నింటినీ కూడా జిఎస్పీ రోడ్లు చేయడం జరిగింది. అద్భుతంగా ఇక్కడున్న పిఆర్ డిపార్ట్మెంటే చేసింది. కానీ కేవలం ₹2 కోట్ల రఘునాథపాలెం మండలంలో దాదాపు నాకు తెలిసి రఘు ఆదిత్యరాజు గారు ఎన్ని కిలోమీటర్లు చేసుకున్నామే జిఎస్పీ రోడ్డు 426 రోడ్లు చేశారు. 426 రోడ్లు జిఎస్పీ టెక్నాలజీతో కేవలం ₹2 కోట్లతో చేస్తే ఇప్పటికి చేసి మనం ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా చెక్కు జరుగుతుంది ఉన్నాయి. యాక్చువల్ దాన్ని సీసీ రోడ్ రావాలి నెక్స్ట్. నాకు ఇంజనీర్లు కూడా ఏం చెప్పారంటే ఇది ఒక 1 ఇయర్ మనగలుగుతుంది సార్, 1 ఇయర్ తర్వాత నేను సీసీ రోడ్ వేసుకోవాలని చెప్పారు ఎంపీ గారు. కానీ ఇవాళ 3 సంవత్సరాలు అయినా కూడా ఆ రఘునాథపాలెం మండలాల్లో తాండాల్లో ఎక్కువ వేస్తున్నాం. యాక్చువల్గా ఎక్కడ బోధలేదు. అట్లీస్ట్ మేము ఏం చేయగలిగినాం అంటే బోధ రోడ్లు లేకుండా నివారణ చేయగలిగాం.
లేదంటే వర్షం వస్తే బురద రోడ్లు, వర్షం నీళ్ళు నిలిచి దాంట్లోనే మస్కిటో బ్రీడింగ్, అక్కడి నుంచి డెంగ్యూ జ్వరాలు విపరీతంగా రఘునాథపురం మండల తండాల్లో ఆ సమస్య ఉండేది. గత 2 సంవత్సరాల నుంచి ఆ సమస్య మట్టుమైంది. అంటే ఒక చిన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా తక్కువ ఫండ్స్ తోని మనం ఎక్కువ ఎట్లా మనం ప్రజలకు ఉపయోగించగలిగినాం అనేది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఇవాళ అట్లాంటి టెక్నాలజీలు కాస్ట్ పెరిగాయి కావు, కాస్ట్ సేవింగ్ లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నిడివి గల రోడ్లు వేసి ప్రజలకి మనం ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి మేమేదో మనం జరగాలని నా కోరిక. ఎందుకంటే పోను టెక్నాలజీ పెరుగుతుంది, దాని కాస్ట్ పెరిగితే రోడ్డు నిడివి తగ్గిపోతూ ఉంటుంది, ప్రజల రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికి కూడా మనం చేసిన అనేక కార్యక్రమాలు ఒక విషయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని నేను మనస్ఫూర్తిగా అభినందించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరిగిన, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం జరిగిన, వైకుంఠ ధామాల నిర్మాణం జరిగిన, లేదా ఇంకోటి జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన, అదే దానికి మనం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ట్యాగ్ చేసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ట్యాగ్ చేసుకున్నాం కూడా అత్యంత స్వల్ప వ్యవధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండోసారి ఏర్పడిన తర్వాత నుంచి 2 ఏళ్లలోనే మొత్తం అన్ని రైతు వేదికలు నిర్మాణం చేసుకున్నాం, అన్ని పల్లె ప్రకృతి వనాలు, అన్ని వైకుంఠ ధామాలు 100% మరి డంపింగ్ యార్డ్, డంపింగ్ చెట్లు ఇవన్నింటినీ కూడా అద్భుతంగా మీరు పూర్తి చేసి ఖమ్మం జిల్లాని నెంబర్ 1 స్థానంలో ఉంచినందుకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్రెడిట్ ఖమ్మం జిల్లాకు దక్కింది. అట్లనే ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సింది, మేము గోత్ర బాధ్యత ఉంది పంచాయతీ డిపార్ట్మెంట్. రేపు ఎన్ఆర్జీఎస్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ని ట్యాక్ చేసుకుంటూ స్కూల్స్ కూడా మనం అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా మీ చేతుల్లోనే ఉంది. దాంతో పాటుగా గతంలో మనం తీసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, సిడిపి ఫండ్స్, ఎంపీలైట్ ఫండ్స్ ని ట్యాక్ చేసుకుంటా ఎన్ఆర్జీఎస్ దాంతో ఇంటిగ్రేట్ చేసుకొని సీసీ రోడ్స్ నిర్మాణం చేసుకున్నాం గతంలో. ఈసారి కూడా మరి ఆ కార్యక్రమం ఎంతవరకు వస్తుందో ముందుకు పోవాలి. ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉంది. మేము పల్లెటూరులోకి వెళ్తా ఉంటే గ్రామాల్లో ప్రజలు కానీ, సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మాకు సీసీ రోడ్లు కావాలని వెనుకబడతా ఉన్నాం. కాబట్టి దీన్ని ఏ రకంగా మనం ఉన్న ఫండ్స్ లో అద్భుతంగా ముందు తీసుకోగలం అనేది మన మీద ఉన్న మెయిన్ టాస్క్. దాంతో పాటుగా మనకి ఎంఆర్ఆర్కి సంబంధించి కూడా ఫండ్స్ ఇచ్చాము. ఇప్పుడు మీకు ప్రతిపాదనలు అడిగారు మీరు ఎంఆర్ఆర్ లో కూడా మెయింటెనెన్స్ కింద ఇప్పుడు ఏవైతే రోడ్లు మండలాల్లో తీసుకోవాలో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్సీ గారు కానీ, సిఈ గారు కానీ మీరు స్థానిక ప్రజాప్రతినిధులను, ఎంపీని, ఎమ్మెల్యేని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఏ రోడ్లు ప్రజల నుంచి డిమాండ్ ఉందనేది తీసుకోండి. దాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కింద మనం దాన్ని చేపట్టుకుంటూ ముందుకు తీసుకపోతే మీరు కూడా మాతో పాటు సేవ అందించుకుంటారు. లేకపోతే మాకు డెఫినెట్ గా అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని మీ మీద వెళ్ళగలుగుతాం డెఫినెట్ గా అధికారులు కాబట్టి మీరు దాన్ని ఎదుర్కోక తప్పదు. అటు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రజాప్రతినిధుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఒక పక్కన పెద్ద కబుర్లు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయకుండా ఇరిగేషన్ లో ₹1 మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న నీతి ఆయోగ్ సంస్థనే దానికి ఒక 19,000 కోట్లు, దీనికి 5,000 కోట్లు, 24,000 కోట్లు ఇవ్వచ్చు చెప్పి తీర్మానం చేస్తే 24 పైసలు కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 3 లక్షల కోట్లు ట్యాక్స్ రూపంలో ఈ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం మనకి తిరిగి ఇచ్చింది 1,40,000 కోట్లు. మనం కేంద్రానికి ఇచ్చామా, కేంద్రం మనకి ఇచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం లాంటి ధనిక రాష్ట్రాలు కేవలం 5 ఉంటాయి. లెక్కపెట్టిన మహారాష్ట్ర ఒకటి, పెద్ద గుజరాత్ ఒకటి, తెలంగాణ ఒకటి. మనం మన డబ్బులు తీసుకొని పోయి పేద రాష్ట్రాలు ఉంటాయి, పెద్ద రాష్ట్రాలు కాకపోతే బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అక్కడ మన డబ్బు వాళ్ళు ఖర్చు పెడతారు. పిఎంజిఎస్వై ఎక్కడి నుంచి వస్తుంది? పిఎంజిఎస్వై డబ్బు కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తుంది. మనం కట్టే పన్నుల్లో డివల్యూషన్ లో మనకి 46%, 47%, 50% మనకి ఇచ్చేది కాదు, మిగతాదైతే పోతుంది. కానీ దాంట్లో జనాభా ప్రాతిపదికన లేకపోతే రాష్ట్రాల భౌగోళిక మరి వైద్యాన్ని బట్టి మన దగ్గర వచ్చిన డబ్బులు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ లో పిఎంజిఎస్వై రోడ్లేమో ఇంత పోటీ చేస్తారు, మన దగ్గర వచ్చినప్పుడు నియోజకవర్గానికి 25 కిలోమీటర్లు వేస్తారు. ఇది వివక్ష. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఇంకా ముందుకు పోవాలి అంటే ప్రజల భాగస్వామ్యంతో పనులు ఎక్కువ చెల్లించే రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటికి ఇంకా 4 డబ్బులు ఎక్కువ ఇవ్వాలని ఆలోచన చేయాలని మరి సోయలేదు కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్ గా అయినా సరే మన చట్టాలు మనం పడుతున్నాం.
కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా వీళ్ళు ఎవరు సహకరించకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవడం తథ్యం. దాంట్లో గ్రామీణ రోడ్లో కూడా అదే మార్గదర్శనం ఉంది, వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఈ రోజు జరుగుతున్న ఈ సెమినార్ కార్యక్రమాన్ని, వర్క్షాప్ ని నిర్వహించుకొని మీరు మరింత టెక్నాలజీ గురించి అవగాహన చేసుకొని ముందుకు పోయి ప్రజల యొక్క ఆకాంక్షల్ని గ్రామీణ రోడ్లలో ఇంప్రూవ్ చేసే విధంగా మేము ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన